ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఏర్పాటు చేయబడిన ఈ ఆగస్టు మాసం చివరి ఆరాధనకి కూడి చేరువచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. చేతులు పైకెత్తి ఒకసారి సంతోషం చెప్పండి అందరూ హల్లెలూయా అని. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్య భాగాన్ని చదవగా మనందరం విందాం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు, చూడండి ఆ మాటని మీరు అనలైన్ చేయండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్త అనే విషయాన్ని మీరు చక్కగా నోట్ చేయాలి. అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘముతో ఒక హెచ్చరిక, జాగ్రత్త, ఈ రెండు కలిపి సంఘముతో చెప్తున్నాడు. వినండి శ్రద్ధగా, తలలు పైకెత్తి. దినాలు ఎలాగున్నాయంటే చాలా భయంకరమైనటువంటి చెడ్డ దినాలుగా ఉన్నాయి. పరిస్థితులు ఏ విధంగా మార్చబడ్డాయో తెలుసా? చాలా దుర్దినాలు. ఏ రోజు, ఏ క్షణము, ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో అర్థం కానిటువంటి పరిస్థితులు. భక్తిలో నుండి దిగజారిపోతూ, ఏమంటే చక్కగా బ్రతుకుతున్న వాళ్ళు హఠాత్తుగా మరణించడం, రకరకాల యుద్ధాలు, రకరకాల కొత్త తెగుళ్ళు, ప్రజలు భయానకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళడానికి కరువులు, ఎండాకాలంలాగా వర్షాకాలం కూడా మారిపోతూ ఉంది. భయంకరమైనటువంటి కరువు, భయంకరమైనటువంటి శోధనలు, భయంకరమైనటువంటి దుర్దినాలలో మనం నడుస్తున్నాం. అయితే ఈ పౌలు ఏమంటారంటే, ఈ దినాలలో మనం నడిపించబడుతున్నాం కనుక మీరు అనే మాటని మీరు వినాలి. మీరు అంటే బయట వాళ్ళ గురించి కాదు, మన గురించి ప్రభు మాట్లాడుతూ, మన గురించి దైవజనుడు చెప్తున్నటువంటి మాట. మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఈరోజున చాలామంది అజాగ్రత్తగా నడిపించబడుతూ ఉంటారు. కొందరు సరిగా వెళ్ళకపోతే, లేదా ఎవరైనా ప్రయాణమై వెళ్తుంటే ఆ ఇంట్లో ఉంటున్నటువంటి తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ వాళ్ళు చెప్పే మాట ఏంటో చెప్పనా? అయ్యా జాగ్రత్తగా వెళ్ళిరా అంటారు. జాగ్రత్త అనేది ఏంటంటే మన క్షేమాన్ని కోరుకొని చెప్పే వ్యక్తులను బట్టి, మన క్షేమాన్ని కోరి లేదా మన జీవితాన్ని కోరి ఈ బిడ్డలు క్షేమంగా ఉండాలని ఆశించిన వారు చెప్తూ ఉంటారు ఈ మాటలు. క్షేమంగా వెళ్ళిరండి అయ్యా, జాగ్రత్తగా వెళ్ళిరండి అయ్యా అనే మాటలు. ఇప్పుడు దైవజనుడు కూడా ఇదే మాట చెప్తాడు. ఏంటంటే క్షేమము లేదా జ్ఞానముగా మనం ఉండాలంటే, జ్ఞానము కలిగిన వ్యక్తుల వలె మనం నడిపించబడాలంటే, జ్ఞానం కలిగినటువంటి వ్యక్తుల్లాగా మనం జీవించినట్లు అజ్ఞానుల వలె మనం నడవకూడదు. అజ్ఞానుల వలె మనం ముందుకెళ్ళకూడదు. అజ్ఞానుల వలె మన మనుగడను కొనసాగించకూడదు. భక్తి చేస్తున్నటువంటి మన భక్తి రంగములో నీవు ఎలా ప్రవర్తిస్తున్నావు, నీ భక్తిని ఎలా ప్రవర్తిస్తూ నీ జీవితాన్ని నడిపించుకుంటున్నావు, ఎలా ప్రవర్తిస్తూ నీ అడుగులు తడబడకుండా ముందుకి కొనసాగేటట్లు చేస్తున్నావు. బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తే సరిపోదట. ఒక జ్ఞానయుక్తమైన మనస్సు కలిగి చక్కగా జాగ్రత్తగా మనము నడిపించబడుదుముగాక. చూడండి మరొక మాటని 4వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుదాం.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. 4వ అధ్యాయం 18వ వచనం. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత, చూడండి, దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుచున్నారు. ఎవరు వీళ్ళు? అజ్ఞానులు. వింటున్నారా? అజ్ఞానులు ఎలా నడుస్తారట? అంధకారమైన మనస్సు గలవారై హృదయాన్ని కాఠిన్యము పరుచుకొని తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుడు కలుగు చేసే జీవ మార్గములో నడిపించబడక వాళ్ళు వేరుపరచబడి అజ్ఞానులుగా నడుస్తారు. దేవుడు ఒక జ్ఞానం లేకపోతే దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తే, దేవుడు ఒక ఆలోచన కలుగు చేస్తే, దేవుడు ఒక నడవడికను సిద్ధపరిస్తే, దేవుడు అనుగ్రహించే ఈ జీవాన్ని పోగొట్టుకుంటున్నారు మనిషి జీవములో నుండి పక్కకు పోతున్నాడు. బతకండిరా బాబు, శపితమైన అనుభవాల్లో నుండి, నరకమనబడుతున్న యమపాశములో నుండి, భయానకరమైనటువంటి దుర్దినాల్లో నుండి మీ జీవితాలను మీరు నడిపించుకొని మీ కుటుంబాలను మీరు కాపాడుకోనండిరా బాబు అంటే ఈ రోజున మాటలను పెడచవున పెడుతూ దేవుని మాటల్ని త్రోసివేస్తూ జీవములో నుండి దాటిపోతున్నారు. ఎవరు వీళ్ళు? అజ్ఞానులు. చూడండి, బైబిల్ అందరు బైబిల్ ఉన్నాయిగా అందరికీ. బైబిల్ తెరిచి చూడండి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 13వ వచనం. 6:13. అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి, చూడండి, అక్కడ ఎవరు నిలబెట్టారు? అబద్ధపు సాక్షులను నిలబెట్టారు. కానీ ఈ మనుష్యుడు ఎప్పుడునూ పరిశుద్ధ స్థలములోను ధర్మశాస్త్రమునకు విరోధముగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడని యేసు ఈ చోటును పాడు చేసి మోసే మనకిచ్చిన ఆచారాలను మార్చునని వీడు చెప్పగా మేము విన్నాం. చూడండి, మనుషులందరూ కొంతమంది అబద్ధమాడే మనుషులను సాక్షిగా నిలబెట్టి ఈ స్టెఫెన్ని మహాసభలో నిలబెట్టి వారి మీద అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఏమని ఇక్కడ రాయబడింది? మన మోసే ఆచారాలను, మన మోసే సాంప్రదాయాలను ఇతను మార్చేస్తున్నాడు. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాడు. ప్రజలని క్షేమకరమైనటువంటి మార్గాల్లో నడిపించకుండా, క్షేమకరమైన అనుభవాలలోనికి వెళ్ళనివ్వకుండా ఓ తప్పుదారి పట్టిస్తున్నాడని ఒక అబద్ధపు బోధలు మహాసభలో నిలబడి మాట్లాడుతున్నారు. ప్రియులారా, మీరు గమనించాలి. ఈ రోజున చాలామంది దేనికి ఎక్కువగా అట్రాక్షన్ అవుతారయ్యా అంటే అబద్ధాలకి అట్రాక్షన్ అవుతారు. ఎక్కువగా ఎవరికి ఇష్టంగా మారుతారంటే అబద్ధాలు, మోసం చెప్పే వారికి ఎక్కువగా సన్నిహితంగా మారిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ అబద్ధాలలో జోకులు, ఆ అబద్ధాల్లో అపహాస్యాలు, ఆ అబద్ధాలలో తృప్తి లేని సంతోషం, క్షణికమైనటువంటి ఆనందం ఉంటుంది కనుక మనుషులు దానికి త్వరగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. దేవుని కంటే కూడా, దేవుని సన్నిధి కంటే కూడా లోకములో ఉన్న దాని కొరకే ఎక్కువగా మనిషి అట్రాక్షన్ అయిపోతూ ఉంటాడు.
మందిరం జరుగుతూ ఉంటుందా, ప్రార్థన జరుగుతూ ఉంటుందా? ప్రార్థన కంటే కూడా దేనికి ప్రాముఖ్యతనిస్తారో తెలుసా? లోకం. ఎందుకంటే ఆ అబద్ధాలు అంత తీయగా ఉంటాయి. మరి ఇక్కడ స్టబ్బన మీద రకరకాల అబద్ధాలు చెప్తున్నారు. కానీ బైబిల్లో రాయబడిన మాట ఏంటో చెప్పనా? అతడు మౌనంగా ఏమండి అజ్ఞానంగా ప్రవర్తించకుండా అజ్ఞానుల వలె ఏది నిరూపించని రకరకాల మాటలు, దుర్భాషలు, మీరెవరు అసలు నన్ను అంటాను కానీ ఇలాంటి మాటలు ఏది మాట్లాడకుండా మౌనంగా నిలబడ్డాడు. బైబిల్లో రాయబడింది, అతని ముఖము దేవదూతల ముఖం వలె ప్రకాశించింది. చప్పలు కొడుతూ దేవుని కనపడతాం. గట్టిగా గట్టిగా కొట్టండి అందరూ, గట్టి కొట్టండి, హుషారు కొట్టండి. హల్లెలూయా. దేవదూతల స్వభావం, దేవదూతల ప్రకాశమానమైనటువంటి ఒక వెలుగు అతనిలోకి ఎలా వచ్చిందంటే, అతని ముఖములో ఆ ప్రకాశమానమైనటువంటి వెలుగు రావడానికి కారణం అతడు జ్ఞానము కలిగి ప్రవర్తించడం నేర్చుకున్నాడు. జ్ఞానము కలిగి ప్రతిదానికి అట్రాక్షన్ అవ్వకూడదు, ప్రతిదానికి లోకంలో పడిపోకూడదు. ప్రతి విషయంలో ఇది కావాలా అది కావాలని లోక సంబంధమైనటువంటి ఆచారాల కొరకు, సాంప్రదాయాల కొరకు ఎదురు చూడకూడదు. వినండి, కళ్ళు తెరిచానండి. దేవుని సన్నిధిలో ఓ శ్రేష్టమైన మనస్సు కలిగి, శ్రేష్టమైన అనుభవం కలిగి, వాక్యం మీద మనస్సు నిలుపుతూ ఈ రోజులు ఎలాగున్నాయి, నేను ఎలా బ్రతుకుతున్నాను, ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి, నేను ఎలా నడిపించబడుతున్నాను. బైబిల్లో రాయబడ్డాయే, అంత్య దినాలలో విశ్వాసులు అవిశ్వాసులు అవుతారు, మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు అవుతారని ఉందే. అయ్యో, నా భక్తి ఎలాగుంది ఆలోచిస్తున్నావా? మిడిమిడి జ్ఞానంతో నడవకూడదు. మనం కొంచెం ఏమండి అజ్ఞానంగా, కొంచెం జ్ఞానంగా అలా ఉండకూడదు. నీవు ఎలా నడుస్తున్నావు? నీ జ్ఞానముతో నీ జీవితాన్ని కట్టుకోగలుగుతున్నావా? ముందుకు వెళ్ళగలుగుతున్నావా? ముందుకు నడిపించబడగలుగుతున్నావా అనే ఆలోచన, అవగాహనతో నీవు నేను భక్తి చేసేదముగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. బయట పరిస్థితులు ఎలా ఉంటున్నాయో, లోకంలో పరిస్థితులు ఎలా ఉంటున్నాయో, ప్రజలు ఎలా మారుతున్నారో, నువ్వు ఎలాగున్నావో ఒకసారి నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ, లోకములో ఉన్న వారి వలె కాక నువ్వు జ్ఞానయుక్తముగా నీ జీవితాన్ని నడిపించుకుంటే నీ ముఖము ప్రకాశమానమైన ముఖముగా మారునుగాక. ఆమేన్, ఆమేన్. ఒక 3 విషయాలు చెప్తాను. జ్ఞానులు ఎలా ఉంటారు? ప్రభు అజ్ఞానులుగా వలె కాక, మా వాక్యం ప్రజలు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండాలి, జ్ఞానుల వలె ఉండాలని చెప్తున్నారే. ఈ జ్ఞానులు ఎలా ఉంటారు? ఈ జ్ఞానయుక్తమైనటువంటి మనస్సు కలిగిన వ్యక్తులు ఎలా నడిపించబడతారు అనే విషయాలు క్లుప్తంగా ఒక 3 విషయాలు నేను చెప్తాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. గట్టిగా హుషారు కొట్టాలి. మొదటి మాట చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనాన్ని చదవగా మనం విందాం. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారై, చూడండి, వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. జ్ఞానులు దేవుని మార్గములో నడిపించబడుతారు. మొదటి మాట. జ్ఞానులైతే దేవుని మార్గములలో నడిపించబడుతారు. మొదటి మాట వినండి మీరు. ఇక్కడ మరియమ్మ గర్భాన్ని ధరించి ఓ బాలయేసుని కనింది. అయితే అందరూ ఆ మరియమ్మ కనినటువంటి యేసయ్యను చూడడానికి ప్రజలందరూ వెళ్తూ ఉన్నారు. అయితే మొదటిగా ఇక్కడ మనం గమనిస్తే, హేరోదు ఒక పన్నాగం వేసి కొంతమంది జ్ఞానులను పిలిపించి, ఇదిగో మీరు వెళ్ళి లోకరక్షకుడు పుట్టాడట,
ఆ లోకరక్షకుడు ఎక్కడున్నాడో కనుక్కొని మాకు వచ్చి ఆ సమాచారాన్ని తెలియపరచండి, మనం వెళ్ళి అతన్ని చంపేద్దాం అని అన్నట్లుగా హేరోదు జ్ఞానులకు తెలియపరచడం జరిగింది. జ్ఞానులు వెళ్ళారు, చూశారు, తిరిగి వస్తున్నారు. ఇప్పుడు వెంటనే వాళ్ళు వెళ్తున్నటువంటి మార్గములో వాళ్ళకొక దర్శనం, వాళ్ళకొక ఆ స్వప్నములో దేవదూతలు కనబడి చెప్తున్న మాట ఏంటో చెప్పున, జ్ఞానులారా మీరు మరలా ఈ మార్గములో వెళ్ళొద్దు, ఎందుకంటే ఇది మీరు నడిచొచ్చినటువంటి మార్గం. ఈ మార్గంలో ఏముందో తెలుసా? మరణము అనేది విలయ తాండమాడుతూ ఉంది. ఈ మార్గమునే మీరు వెళ్ళవద్దు, మీరు మరొక మార్గములో నుండి మీ స్వదేశాలకు మీరు వెళ్ళండి. ఇప్పుడు మీరు బాగా ఆలోచన చేయాలి. ఇక్కడ వాళ్ళు వచ్చిన మార్గం ఒకటి, వాళ్ళు పోతున్న మార్గం ఒకటి. ఎన్ని మార్గాలు చెప్పాను వినండి. తలలు పైకెత్తండి అమ్మ, అందరూ ఇంకా వాక్యం చదివి అయిపోయింది. తలలు ఎత్తండి. ఎత్తలేదమ్మా తలలో, కొద్ది తలలు ఎత్తి చూడండి అమ్మా, అందరూ కొద్ది తలలు ఎత్తి వాక్యమేనండి. వాళ్ళు వచ్చిన మార్గం ఒకటి, వాళ్ళు వెళుతున్నటువంటి మార్గం ఒకటి. రెండు మార్గాలు ఉన్నాయి. వచ్చిన మార్గంలోనే ఎందుకు వెళ్ళట్లేదు ఆలోచన చేయాలి. వచ్చిన మార్గంలో నుండి వెళితే వాళ్ళు ఖచ్చితంగా రాజుగారి దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది, రాజుగారికి చెప్పవలసి వస్తుంది. రాజుగారి మాట విని రాజుగారికి తెలియజేసిన తర్వాత మరలా వాళ్ళు బంట్రోట్లు వచ్చి ఆకున్నటువంటి యేసయ్యను ఖచ్చితంగా వాళ్ళు సంహరిస్తారు. అంటే ఇప్పుడు ఆ మార్గంలో ఏముందంటే ఒక దోషం. ఆ మార్గములో ఓ భయానకరమైనటువంటి పరిస్థితి. ఆ మార్గము ఎలా ఉందో చెప్పనా? క్షేమకరమైన మార్గము కాదు అది. విశ్వాసులు ఇప్పుడు బాగా గమనించండి. ఈ రోజున చాలామంది విశ్వాసులు లోకమొద్దు, లోకములో ఉన్న ఆశలొద్దు, లోకములో ఉన్న సాంప్రదాయాలొద్దు, లోకములో ఉన్న మచ్చరాలు డంబాలు మాకొద్దు అని ఆ మార్గాన్ని విడిచి ఇప్పుడు పరలోక మార్గానికి వెళుతూ ఇప్పుడు మరలా కొందరు ఏమైపోయారంటే ఆ మార్గంలోనే వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. ఆ డబ్బు వైపే ఇష్టపడుతున్నారు, ఆ బంగారం వైపే ఇష్టపడుతున్నారు, ఆ రకరకాల వస్త్రాల వైపే ఇష్టపడుతున్నారు. ఆ లోకములో ఉంటున్న ఆచారాలు, సాంప్రదాయాలు, సనాతనమైనటువంటి మార్గాల వైపునే వాళ్ళ దృష్టి తిరుగుతూ అజ్ఞానుల వలె నడుస్తున్నారు, అజ్ఞానుల వలె. అందుకే భక్తిని భక్తిగా చేయలేకపోతున్నావు, భక్తిని భక్తిగా నడిపించుకోలేకపోతున్నావు. నీ భక్తిలో కొన్ని ఆటంకాలు, కొన్ని అవరోధనలు, కొన్ని ఆటుపోట్లు ఎదురవడానికి కారణం ఏంటో తెలుసా? నీ అజ్ఞానం, నీ తెలివి తక్కువతనం. నువ్వు వచ్చిన మార్గం ఏంటి? ఇప్పుడు నువ్వు వెళ్ళవలసిన మార్గం ఏది? ఈ రోజున చాలామంది విడిచిపెట్టిన దాని మీదే తిరగాలని ఆశలు, అబద్ధాలు విడిచిపెట్టారు, మోసాలు విడిచిపెట్టారు, ఏమండి కుటిలమైనటువంటి మనస్తత్వాలు విడిచిపెట్టారు, అసూయ మనస్తత్వాన్ని విడిచిపెట్టారు, అబద్ధాల జీవితాన్ని విడిచిపెట్టారు, వ్యభిచారపు జీవితాన్ని విడిచిపెట్టారు, పాపరహితమైన కార్యాలను విడిచిపెట్టారు. కానీ ఈరోజు మరలా అయ్యే కొన్ని తీపి కర్మగా మారుతున్నాయి. అన్నీ కాకపోయినా కొన్ని 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 చిన్నదైనా పెద్దదైనా పాపమే కదా. పెద్ద పాము వచ్చి కాటేసింది అనుకో, తొందరగా చచ్చిపోతాడు. చిన్న పాము వచ్చి కాటేస్తే చిన్నగా చచ్చిపోతాడు అన్నదా? పామే. అది పెద్దదైనా చిన్నదైనా కాటేస్తే ఖచ్చితంగా సావాల్సిందే. ఏం లేదండి, ఏదో చిన్న అబద్ధమే కదండి నేను మాట్లాడింది, చిన్న మోసమేగా, చిన్న అసూయేగా నేను పడింది, చిన్న కలహమేగా నాలో పుట్టింది. వాక్యం వింటున్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలోకి అజ్ఞానము రానివ్వకుండా జ్ఞానము కలిగిన స్త్రీలు, జ్ఞానము కలిగిన బిడ్డలు ఎలా నడిపించబడుతారో అలా నీవు నేను మనందరము నడిపించబడుదుముగాక. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. నిర్గమకాండం
32వ అధ్యాయం 8వ వాక్య భాగాన్ని చదువుదాం. నేను వారికి నియమించిన త్రోవ నుండి ఎలా పోతున్నారట? త్వరగా తొలగిపోతున్నారు. త్వరగా తొలగి. ఎన్ని సంవత్సరాల నుంచి నడిపించావయ్యా త్రోవలో? 40 సంవత్సరాలు నడిపించారు. వింటున్నారండి మీరందరూ? 40 సంవత్సరాలు మోషే ద్వారా ఐగుప్తులో నుండి కనానుకి ప్రజల్ని దేవుడు నడిపిస్తూ ఉంటే వాళ్ళ మనస్తత్వాలు ఎలాగున్నాయో తెలుసా? త్వరగానే తిరిగిపోతున్నారు. ఎంత బోధ వింటున్నారే, ఎంత సత్యాన్ని వింటున్నారే, ఎంత అరిసరిచి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నా. అబ్బా, బయటికి వెళ్ళిన తర్వాత మరలా వెంటలోకి అబద్ధాలు ఆడడం, మళ్ళా బయటికి వెళ్ళిన తర్వాత ఎంతలోకి మోసం చేయడం, మరలా బయటికి వెళ్ళిన తర్వాత యథావిధంగానే మారిపోతున్నారు ప్రజలు. లోపల ఎన్నంతసేపు వింటారా, మరలా బయటికి పోయింది అదేం మూర్ఖత్వం, అదేం గర్వమో నాకు అర్థం కాదు, అదేమి లెక్కలేనితనమో నాకు అర్థం కాదు. కుటుంబంలో తల్లిదండ్రుల దగ్గర అదే మూర్ఖత్వం, పిల్లల దగ్గర అదే మూర్ఖత్వం, అదే పాపరహితమైన ఆలోచనలు. నీ మార్గము ఎలా ఉంది? ప్రియులారా, నడిపించబడుతున్నటువంటి ఈ ఆత్మీయ యాత్రలో నీ మార్గాలలో ఏ రహితమైన పాపము కనబడకుండా జ్ఞానము కలిగిన వ్యక్తుల వలె నీవు పరలోక మార్గము వైపు నడిపించబడుదువు గాక. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. పరలోక సంబంధమైన మార్గము నీకు బోధించబడుతూ ఉన్నప్పుడు ఆ బోధలో నీ మనస్సుని స్థిరపరుచుకొని అలా నీవు నడవాలి. అది నీకు ఆశీర్వాదం, అది నీకు దీవెన, అది నీకు క్షేమం. ఈ రోజున నడిపించబడవలసిన మార్గాలు ఎన్నో ఉన్నాయి. వాటి వైపు ఎందుకు చూస్తున్నావు? వాటి వైపు నీ మనసుని ఎందుకు నిలుపుతున్నావు? చూడండి, ఒక మాట చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుతారు. అక్కడ ఒక మాట రాయబడింది, త్వరగా చదవాలి. 4:5 సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. చూడండి, సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవాలి. జ్ఞానము కలిగి నడుచుకోవాలి. వినండి, సమయం లేదు. అది ఇప్పుడు ఉన్న సమయంలోనే నీవు నేను ఎలా నడవాలని కొలస్సీలకు రాసిన పత్రికలో రాయబడిందో తెలుసా? జ్ఞానము కలిగి. ఎవరితో? వెలుపట సంగమునకు. అమ్మ అందరూ చెప్పండి, సంగమునకు వెలుపట అంటే మందిరానికి రాని వ్యక్తులతో నువ్వు ఎలా నడుస్తున్నావు? మందిరం అంటే లెక్కలేని వ్యక్తులతో నీ నడవడిక, నీ మనస్సు, నీ ఆలోచన, నీ అవగాహన ఎలా ఉంది? ఈరోజున చాలామంది ఏమైపోయాయో తెలుసా? దైవికమైనటువంటి జ్ఞానాన్ని కోల్పోతూ అజ్ఞానము తెచ్చుకుంటూ భక్తిలో దిగజారిపోతున్నారు. కారణం సంగమునకు వెలుపటి వారితో ఉన్నటువంటి సాంగత్యం. బైబిల్లో రాయబడింది, వారి సాంగత్యం మంచి నడవడికను చెడిపివేస్తుంది. నువ్వు మంచిగా నడుస్తుంటావా? నువ్వు చక్కగా నడుస్తుంటావా? నువ్వు చక్కగా ప్రార్థన చేసుకుంటావా? బయట సంఘమునకు బయట ఉన్న వాళ్ళ ప్రవర్తన ఏం చేస్తుందో తెలుసా? నిన్ను చక్కగా ప్రార్థన చేయనివ్వరు, చేసుకోనివ్వరు, చక్కగా కూర్చొనివ్వరు. ఒకవేళ నువ్వు పరిశుద్ధంగా ఉండాలని నిక్కచ్చిగా ఉంటున్నా నీ మనస్సుని గలిబిలి చేస్తూ ఉంటారు. జ్ఞానం కలిగి ఆలోచించు. నేను మందిరంలో ఎలా ఉంటున్నాను, బయట వ్యక్తులతో ఎలా ఉంటున్నారు? ఎక్కువ సహవాసం చేయి మాకు బయట వ్యక్తులతో. ఎక్కువగా రాసి పూసుకో మాకు బయట వ్యక్తులతో. ఎంతలో ఉండాలో అంతలోనే ఉండడానికి ఎక్కువగా ఇష్టపడు. నీ జీవితము పాడైపోకుండా ఉన్నట్లు మీ క్షేమాన్ని కోరే ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను. దయచేసి
ఎలుపట బయట ఉన్న వ్యక్తులతో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండి నీ భక్తి దిగజారకుండా జాగ్రత్తగా కాపాడుకో. ఆలోచించేయి. పనికి వెళ్తావు, కనీసం మందిరంలో ఉన్న వాళ్ళతో కలిసావు అనుకోండి, 2 స్తోత్రాలైనా చెప్తావు. బయట ఉన్న వ్యక్తులతో మాట్లాడితే మాట్లాడకూడని బూతులు కూడా నీ నోట ఉచ్చరించవలసి వస్తుంది. ఎందుకంటే మనంతా మిడిమిడి జ్ఞానం కనుక, అజ్ఞానము కనుక బూతులు మాట్లాడడానికి ఇష్టపడకూడదు. మనం కోపపడడానికి ఇష్టపడకూడదు. మనం అసూయలు పడడానికి ఇష్టపడకూడదు. మనం కలహాలు రేపుకోవడానికి ఇష్టపడకూడదు. మనం మరలా పాపం వైపు విడిచి వచ్చినటువంటి మార్గాల వైపు చూడడానికి ఇష్టపడకూడదు. మనం మొన్న ఒకడు పేపర్లో వేశాడు, కుక్క మాంసం పొట్టేలు మాంసం లాగా అమ్ముతూ ఉన్నారట బయట. మన ఊరిలో ఉన్న కుక్కను కూడా పట్టుకోపోతే బాగుండేదని నేను ఆశపడుతున్నా. తింటారో బయట పడేస్తారు, మనకెందుకు. కానీ అసలు ఈ ముప్పాల్లో కుక్కలు ఎక్కువైపోయాయి, మనుషుల కంటే కుక్కలు ఎక్కువ ఉన్నాయి. చిన్న చిన్న పిల్లల్ని ఆంతను కొరుకుతున్నాయి. ఏదో పిల్లల్ని పెంచుకుంటారు కానీ ఆ కుటుంబంలో పిల్లల్ని బాగా పెంచుకుంటారు, కుక్కలు పెంచుకుంటున్నారు. ఇదేం దరిద్రం నాకు అర్థం కాదు. ఎక్కువైపోయాయి కుక్కలు. నేను అనుకుంటున్నా, మా అమ్మ కూడా అంటుంది, అయ్యా ఆ కుక్కలు పట్టుకొని కూరలు చేసుకునే వాళ్ళు మా ఊరికి రండి, ఫ్రీగా తీసుకోబడ్డాయి ఈ కుక్కలని. ఎందుకంటే ఎన్ని కుక్కలు ఉన్నాయి ఇక్కడ, శుభ్రంగా తీసుకోపోయి వండుకుంటే అంత బాగుంటుంది. కొన్ని దేశాలు అలా ఉన్నాయి. అయితే బైబిల్ ఏమంటుందో తెలుసా కుక్క గురించి? కుక్క వాంతికి చేసుకొని మరలా దాన్ని తినటానికే. అది ఒక ఆయన చెప్తాడు, పాస్టర్ గారు సాయిలన్న, కుక్కకి గొట్టం కట్టాడట ఒక ఆయన దాని తోకకి. అది చక్కగా రావాలని ఎన్ని గొట్టాలు కడితే ఏముంది, గొట్టం తీసిన తర్వాత మరలా ఏమైపోతుంది, మరలా గొట్టం కట్టాడంట. ఎంతమంది జీవితాల్లో ఇదే పరిస్థితులు. ఏంటి, ఎంత వాక్యం వింటున్నా, ఎన్ని హెచ్చరికలు వింటున్నా, కుక్కతో ఒక గొట్టం కట్టినట్టే. కట్టినంతసేపు చెప్పినంతసేపు బాగానే ఉన్నట్టుంటారు, మరలా చెప్పి అయిపోయిన తర్వాత మరలా ఏమైపోతారు, వంగపోతూ ఉంటారు. ఎన్నంతసేపు బాగానే అంటూ ఉంటారా, మరలా సినిమాలు, లోకము, పాపము, ముచ్చట్లు, ఏవండి వద్దన్న మాటలు వద్దన్నయే పలుకుతూ ఉంటారు. చీ నాకు వద్దు, బతుకొద్దు, అబ్బో ఈ పాప జీవితం నాకు వద్దు అంటారా, మరలా దాని కొరకే ప్రయాసపడుతూ ఉంటారు. దాని కొరకే ఇంకేది నీ జ్ఞానం? జ్ఞానము కలిగిన బిడ్డలైతే చక్కటి దేవుని మార్గములో నడిపించబడతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. జ్ఞానం లేని వ్యక్తి అయితే తనకి నచ్చినట్లు, నిర్గమకాండములో ఉంది అదే అధ్యాయం 32వ అధ్యాయం 8వ వచనంలో, తనకి నచ్చినట్లు బ్రతుకుతారు. ఎవరు? జ్ఞానము లేని వ్యక్తులు. నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతికితే పరలోకానికి వెళ్ళలేవక్క. నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికితే పరలోకానికి వెళ్ళలేవన్నా. నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికితే పరలోకానికి వెళ్ళలేవమ్మా. నీకు నచ్చినట్లు నువ్వు బ్రతికితే పరలోకానికి వెళ్ళలేవు నాన్న. మనము పరలోకానికి వెళ్ళాలంటే దేవునికి నచ్చినట్లు జ్ఞానయుక్తముగా మన నడవడిక మార్చబడును గాక. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. యోబు ప్రవచన గ్రంథం 21వ అధ్యాయం 14-15 వచనాలు ఒక్కసారి చదవగా విందాం. వారు నీ మార్గములను గురించినటువంటి జ్ఞానం మాకు అక్కర్లేదు, నీవు మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితో చెప్తారు వాళ్ళు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు? అసలు ప్రార్థన చేయటం వలన మాకేం లాభం అండి? ఎవరు మాట్లాడేది ఇవన్నీ అర్థమవుతుందా మీకు? అమ్మా ప్రార్థన కూటమి ఉంది, స్త్రీల కూటమి ఉంది, బయట రోడ్డు మీద ప్రార్థన పెడతానంటే ప్రార్థనకి వెళ్తే మాకేం లాభం? పనికి వెళ్తే లాభం. కానీ అర్థమవుతుందా మీకు? ప్రార్థనకి వెళ్తే ఏం లాభం? 150 రూపాయలు 200 కూలి పోగొట్టుకొని ఉంటే ఏం లాభం? పనికి వెళితే ఏదైనా లాభం ఉంటుంది. కానీ
ఆదివారం పూట మందిరం మానుకొని పనికి వెళ్తే ఏదైనా ₹1 లాభం వస్తుంది. మందిరానికి పోతే ఏం లాభం? వీళ్ళు ఎవరంట? బైబిల్ ఏమైపోయింది? వాళ్ళు ఎవరు? భక్తిహీనులు. భక్తిహీనులు ఏం మాట్లాడుకుంటారంటే, మనకేం లాభం రా ప్రార్థనకు పోవడం వల్ల, మనకేం లాభం? దానిపైన అస్సలకి ఆయనని స్తుతించడం వలన మనకేం లాభం అన్న అర్థమవుతుందన్న మీకు? అక్క అర్థమవుతుందా? ఆయన్ని స్తుతిస్తే మనకేం లాభం? కొందరు. ఇంకొందరేమో అస్సలు ఆదివారం చర్చికి పోతే మనకేం లాభరా బాబు, స్త్రీలు కూడికను వదిలిపెట్టి పనులకు పోతానో లేకపోతే ఏదైనా ముచ్చట్లు పెట్టుకుంటే లాభం, కానీ పోయి గంట సేపు కూర్చోవాలంటే మనకేం లాభం? ఇంట్లో ఎంతసేపు అయినా కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవచ్చు. కానీ కొందరు చూస్తూ ఉంటాం, మా ఇంటి దగ్గరే ఉంటారా, స్త్రీలు కూడికి రావడానికి కూడా ఒళ్ళు బద్ధకం. నాకు అదైతే అర్థం కాదు. ఇంటి దగ్గరే ఉంటారు, మరలా బయట ఏమన్నా సరే ఏమన్నా బయట ఏమన్నా పని మీద వెళ్ళారా అంటే సాయంత్రం పెట్టినగా మిమ్మల్ని కోరే, ఏమంటే మీరు చెప్పినట్లు సాయంకాలమే మార్చానుగా, అయినా కానీ అదొక సోమర్తనం. ఏంటంటే భక్తిహీనత. జ్ఞానం లేని వ్యక్తులు కదా, అజ్ఞానంగా నడిపించబడడం కదా. ప్రైజ్ లార్డ్ చెప్పండి కొంచెం గట్టిగా. ఎంతసేపు లాభం 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 లాభం, నాకేం లాభం నాకేం లాభం. ఎన్ని పూటలు తింటా? 3 పూటలు తింటావు, 10 పూటలు తిన్నా, నీకేం లాభం? ఎన్ని పూటలు తింటే ఎలా? 1 పూట తిన్న అదే లాభం, 10 పూటలు తిన్న అదే లాభమేగా. ఎంతసేపు మనిషి లాభం కొరకేనా భక్తి? అయ్యా పాస్టర్ దగ్గరికి వెళ్తే ప్రార్థన చేయించుకుంటే నాకేం లాభం? ఏం లాభం ఉంటుంది నీకు? ప్రార్థన చేయించుకుంటే దేవుడు కృప చూపిస్తే, దేవుడు దయ చూపిస్తే, ఆయన కనికరు నీ మీదకి దిగి వస్తే అది పెద్ద లాభం. అంతేగాని అస్సలకు ముందుగానే ఆలోచనలు చేస్తా, అయినా ఈరోజు మన చర్చి మానుకోవడం వల్ల మనకేం లాభం? ఈరోజు పింఛన్ తెచ్చుకుంటే లాభం. కానీ అవునా కదా? ఈరోజు హాస్పిటల్లో వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే పెళ్ళి, లేకపోతే ఏమన్నా పని, లేకపోతే ఎక్కడికైనా ఫంక్షను, లేకపోతే ఎక్కడికైనా అర్జెంటుగా ఎప్పుడెప్పుడు ఒక అక్క ఉందండి, ఎప్పుడెప్పుడు ఏ పని దొరుకుద్దా, ఎక్కడికి వెళ్ళాలా, ఏ రోజు నెలలో వచ్చేది ఎన్ని పూటలు అంటే 2 ఆరాధనలకు వచ్చుద్ది, 2 ఆరాధనలు రాదు. నువ్వు ఎన్ని రోజులైనా ఎంత వాక్యమని చెప్పు, 2 వారాలే వస్తుంది, 2 వారాలు రాదు. ఎందుకంటే ఆమె నియమం అది. ఏమి నియమం అది? నేను రాకూడదు, పోవడం వల్ల నాకేం లాభం? 2 వారాలు పోవడమే నాకు పెద్దగా ఉంది. అమ్మో నేను చాలా పెద్ద భక్తి చేసినని అయిపోయాను అన్నట్టుగా అయిపోతుంది ఆ యొక్క. నువ్వు ఎంతైనా చెప్పు, మీరు ఇంటింటికి పోయి ఒకరి తర్వాత పోయి, అమ్మ అట్టుంటే అట్టమ్మ రావచ్చు కదమ్మ చర్చిగాను, అబ్బే నేనెందుకు మానేస్తానక్క, మన చర్చి అయితే అంటది, వస్తుందే ఆదివారం వచ్చేలకు రాదు, పోయిద్ది మళ్ళా. నువ్వు ఎంతైనా చెప్పు, ఏం లాభం? మందిరానికి వస్తే ఏం లాభం? పనికన్నా పోతే వస్తుంది. కానీ దరిద్రమా, నువ్వు పనికి పోయి వచ్చి ఇల్లు మొత్తం రోగాలతో ఉంది, అది ఎప్పుడు గమనించుద్దో ఏమో నాకు అర్థం కాదు. రోగాలు శాపం తెచ్చిపెట్టుకొని తెచ్చిందంతా మహీంద్రో లేకపోతే ఆ సీరన్న వస్తూ ఉంటారు. ఎంతసేపు చూయించుకోవడమే, హాస్పిటలే ఎక్కడ లేదంటే గవర్నమెంట్ లేదంటే ప్రైవేటు హాస్పిటల్కే పోతున్నావు. అసలు నా బతుకు హాస్పిటల్ పాలైపోవటానికి నేను ఎందుకు దేవుని మందిరానికి దూరం అవుతున్నానా? అయ్యో 10 రూపాయలు ఆదివారం మందిరానికి వెళ్ళకుండా సంపాదిస్తుంటే ఆ 10 రూపాయలు వ్యర్థంగా రోగానికి ఖర్చు అయిపోతుంది. అయ్యో నాకొద్దు, ఈ బ్రతుకు నాకొద్దు, నేను మందిరానికి వెళ్ళాలని ఆశపడే వాళ్ళు లేరు. ఎంతసేపు లాభం ఏది? లాభం కొరక భక్తి చేసేది. అసలైన లాభం ఏంటి తెలుసా? నువ్వు నరకానికి వెళ్ళకుండా పరలోకాలకు వెళ్ళడమే గొప్ప లాభం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకెంతకంటే లాభం ఏముంది నీకు కదండి? ఇంతకంటే ఇంకా లాభం ఏం కావాలి మనకి? శ్రేష్టమైన లాభం అది, ఆయన రాజ్యంలో మనం ఉండడం అనేది. ఎంత భక్తి చేసి విడవబడితే ఏం ప్రయోజనం? నిష్ప్రయోజనం. దేవుని మందిరం శనివారాలు జరుగుతాయా? ఆదివారం జరుగుతుందా? బుధవారం జరుగుతుందా? ఏమన్నా స్పెషల్ కూడికి జరుగుతుందా? కొందరు నియమం ఏంటంటే ఆదివారమే నేను హాజరవుతా, మిగతా రోజుల్లో నా హాజరు దాన్ని ఏమంటారండి? ఆబ్సెంట్. ఈ మధ్య కరువు పనికి పోతాను ఆబ్సెంట్లు పడుతున్నాయి అంటే మా తల్లి చెప్తుంది, నాకు తెలియదు. పనికి పోతున్న ఆబ్సెంట్లే అందరికి. అదే స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా.
అంటే నేను అనేది ఏంటంటే కొందరు నియమం, నేను ఇలాగే ఉంటా. నువ్వు ఎన్ని వాక్యమేం చెప్పు పాస్టర్ గారు, ఎంతైనా చెప్పుకో, ఈరోజంతా ఎంత వాక్యం, నా పాడికి నేను మౌనం కూర్చుంటా, ఆదివారమే వస్తా, మిగతా రోజులు రాను. ఏమి వాక్యం వింటున్నారో ఏమో నాకు అర్థం కాదు. ఒక చెట్టు నాటేమనుకోండి, మనం ఈ చెట్టు ఎదుగుతూ ఉందంటే ఆ చెట్టును బట్టి వేసినటికి సంతోషం కలుగుద్ది. ఈ చెట్టు ఎంత బాగా ఎదుగుతుందిరా, అబ్బా ఎంత కాయలు కాస్తుంది, ఇంకా రోజు దానికున్న కలుపును తీసి పిచ్చి మొక్కలు తీయనిపిస్తూ ఉంటుంది. ఇది ఎదగకుండా అలాగే ఉందనుకో, ఎన్ని మందులు వేసినా ఎంత వేసినా ఇలాగే దిష్టి బొమ్మలా కూర్చుందనుకోండి, మనకేమనిపిస్తుంది? ఎంత చేసినా ఏం ప్రయోజనం, కొంచెం కూడా ఎదగదు ఈ మనిషి. ఎంత వాక్యమైన చెప్పు, మౌనంగా ఉండడం, మౌనంగా వెళ్ళిపోవడమే తప్ప కనీసం ఏమైనా లోబడి, అయ్యో నేను ఒక వారం అన్న పాస్టర్ గారు చెప్పాడే, పాస్టర్ గారి మాటకు లోబడాలి, సరే ఎప్పుడన్నా ఒకసారి అయితే ఎట్లా, ఇంకా ప్రతి వారం పాకుపోతే ఎట్లా అని ఆ జ్ఞానం తెచ్చుకొని జ్ఞానయుక్తంగా నడవద్దా? నువ్వు ఎంతైనా చెప్పు, నీ మార్గం నీదే. అలా ఉండకూడదు. వాళ్ళని బైబిల్ చెప్తుంది భక్తిహీనులు, అజ్ఞానులు అని. ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, నీవు జ్ఞానము కలిగిన స్త్రీ వలె, జ్ఞానము కలిగిన పురుషుని వలె నీ కుటుంబాన్ని నీవు నడిపించుకొందువు గాక. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయం చెప్తాను. ఎస్తేరు ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. 6:13. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషుకును తన స్నేహితులందరికీ తెలియపగా, అతని యొద్దనున్న జ్ఞానులు అతని భార్య అయిన జెరుషు ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో, ఆ మొర్దెకై ఎవరో తెలుసా? యూదుల వంశం. ఇక్కడ జ్ఞానులు ఏం చేస్తారయ్యా అంటే, జ్ఞానుల ఆలోచన ద్వారా సమాధానపరుస్తారు. మొదటిగా ఏం చెప్పాను, జ్ఞానులు ఏం చేస్తారు? చక్కగా శ్రేష్టమైన జ్ఞానయుక్తంగా నడిపించబడతారు, చక్కటి త్రోవలు నడిపించబడతారు. అంటే దేవుని మార్గం, జ్ఞానులు దేవుని మార్గంలో నడిపించబడతారు. 2, జ్ఞానులు ఆలోచన ఎలా ఉంటుందంటే సమాధానంగా ఉంటాయి. ఇక్కడ కొంతమంది జ్ఞానులు మనకు కనబడుతారు. వీరు ఎవరు అంటే హామాను తరపున. కానీ జ్ఞాని హామాను తరపునన్నా మొర్దెకై తరపునన్నా జ్ఞానులే కదా. నువ్వు లోకములో ఉన్నా, బయట ఉన్నా, నువ్వు మందిరములో ఉన్నా, లోకములో ఉన్నా, నువ్వు జ్ఞానం కలిగిన వ్యక్తిగా లాగానే నడిపించబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక పావురం ఉందండి. ఇప్పుడు ఆ పావురము చిన్నగా ఎగురుకుంటా ఇక్కడ వచ్చి కూర్చుందనుకో, అది పావురమా కాదా? పోయి ఆ చెట్టు మీద కూర్చుందనుకోండి, పావురమా కాదా? పోయి మరి ఇంటి మీద వాలిందంటే పావురమా కాదా? అంటే పావురం ఎక్కడుంటున్నా పావురమే. అలాగే జ్ఞానం కలిగిన వ్యక్తి ఒకవేళ యూదుల పక్షముగా ఉన్న జ్ఞానం కలిగిన వ్యక్తే, హామాను పక్షంలో ఉన్న జ్ఞానం కలిగిన వ్యక్తే. ఈ హామాను చరిత్ర మీకు కొంచెం అర్థం అవడానికి నేను చెప్తాను, వినండి. హామాను మొర్దెకైని చంపాలని ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు, రోజులు అవి. చంపాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది? మొర్దెకై నమస్కారం చేయలేదు. ఏనండి, మీరు నా వైపు చూడండి అయ్యా. మొర్దెకై నమస్కారం చేయలేదు. ఎప్పుడైతే నమస్కారం చేయలేదో, మొర్దెకై ఎప్పుడైతే నమస్కారం చేయలేదో, రాయబడినటువంటి మాట ఏంటో చెప్పనా? మొర్దెకై నమస్కారం చేయలేదు కనుక హామానికి కుళ్ళు కలిగింది, అసూయ కలిగింది. నాకు నమస్కరించట్లేదే, నాకు దండం పెట్టట్లేదే, నన్ను పూజించట్లేదే. ఓ చిన్న మనస్తత్వం
అతనిలో భయానకరమైన శత్రుత్వాన్ని పుట్టించింది. భయంకరమైన శత్రుత్వం. ఈ రోజున చాలామంది కూడా దేవుని మందిరానికి వస్తున్నా, భక్తి చేస్తున్నా, ఏమండి సేవకులలో కానీ విశ్వాసులలో కానీ జ్ఞానయుక్తమైన మనసు లేక చిన్న చిన్న విషయాలకు మనస్తత్వాలు చెందుతూ భక్తిలో దూరం అయిపోతున్నారు. చిన్న చిన్న విషయాలే, పెద్ద పెద్ద లోపాలు ఉండవు. చిన్న చిన్న కారణాలు, చిన్న కారణమే. మొర్దెకైని చంపడానికి హామాను ఎన్నో ఎత్తులేసాడు, ఎంతో ప్రయాసపడ్డాడు. విచిత్రమైన మాట ఏంటో చెప్పనా, మొర్దెకైని చంపడానికి హామాను ఎన్ని ప్రయత్నాలు చేసినా మొర్దెకై పక్షముగా దేవుడు ఉన్నాడు గనక మొర్దెకైని దేవుడు రాజుగా అభిషేకించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అయితే అక్కడున్నటువంటి జ్ఞానులందరూ వచ్చి ఏమంటారు తెలుసా, హామాను నీవు చేసింది తప్పు, నువ్వు చేసింది తప్పు. ఏయ్, ఎవరన్నది అంటున్నావు? నువ్వు? ఎవరిస్తున్నారు నీకు డబ్బులు? ఎవరిస్తున్నారు నీకు జీతం? ఎవరి పక్షాన మాట్లాడాలరా నువ్వు? అయ్యా, జ్ఞానము కలిగిన జ్ఞానులు అంటారు, అయ్యా మేము మీ అన్నం తిన్నా, మీ ఇంట్లో ఉంటున్నా, మీరిచ్చిన బట్ట మేము కట్టుకుంటున్నా, కానీ ఒకటి వాస్తవం, నీవు సమాధానంగా ఉంటేనే నీ రాజ్యం స్థిరపరచబడుతుంది. ఆమెను చెప్పండి గట్టిగా. నువ్వు సమాధానంగా ఉంటేనే నీ కుటుంబం కట్టబడుతుంది. నువ్వు సమాధానంగా ఉంటేనే నీ పిల్లలు దీవించబడతారు. నీవు సమాధానంగా ఉంటేనే నీ కుటుంబము నిలబడుతుంది. నీవు సమాధానంగా లేకుండా ఉంటే నీ ద్వారా నీ కుటుంబం పతనం అవుతుంది. జాగ్రత్త, నువ్వు నశిస్తావు. జాగ్రత్త. హామాను స్టన్ అయిపోయాడు. అరే, వీళ్ళు నా భోజనం తింటూ, నా దగ్గర ఉంటూ, నా బట్టలు కట్టుకుంటూ, నా దగ్గర ఉంటున్న, నా దగ్గర 24 గంటలు ఉంటున్నటువంటి ఈ జ్ఞానులు నాకు ఇచ్చే సలహా ఏంటో తెలిసినా, నువ్వు సమాధానంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆయన అన్న మాట ఏంటో చెప్పను, ఇంకా వాళ్ళ భార్య కూడా అన్న మాటనే చెప్పనా, ఏవండి నువ్వు పెట్టుకుంది ఎవరితో తెలుసా? యూదులతో పెట్టుకున్నావు. ఎవరనుకున్నావు? యూదులు. నిత్యము దేవునిని ఆరాధించేవాళ్ళు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిత్యము దేవునిని కీర్తించేవాళ్ళు, నిత్యము దేవుణ్ణి స్మరించేవాళ్ళు, నిత్యము దేవుని పాదాల దగ్గర స్మరణ చేయుచు, ఆయన నామాన్ని ఘనపరుస్తూ, ఆయన నామాన్ని హెచ్చిస్తూ, ఆయనని దివారాత్రులు ఆయన నామాన్ని ప్రచురించే ఓ భయానకరమైనటువంటి భక్తులు వీళ్ళు. శ్రేష్టమైన భక్తులయ్యా. అలాంటి వ్యక్తులతో నువ్వు పెట్టుకున్నావు. అందుకని నువ్వు సమాధానంగా ఉండిపో. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానులు చేసే పని ఏంటంటే, జ్ఞానులు చేసే పని ఎట్టే కుదరాలరా, ఎలాగే జరగాల. నువ్వు కూడా మూతి మురుచుకో. వాళ్ళు పలకరిపోతే నువ్వెందుకు పలకరెత్తావు? వాళ్ళు మాట్లాడకపోతే నువ్వెందుకు మాట్లాడతావు? నువ్వు కూడా ఇంటి దరిదాపు బాగూడదు, నువ్వు కూడా అక్కని పలకరించకూడదు, నువ్వు కూడా అన్నను పలకరించకూడదు. వాళ్ళు వందనాలు చెప్తూనే చెప్పు, లేకపోతే చెప్పకూడదు. ఇంకా రకరకాల లోకంలో ఉంటాయి కదా రకరకాలుగా. వాళ్ళు పిలిస్తే నువ్వు పలుకుతావా? పలక మాకు, కొంచెం నిలబడు, కొంచెం గట్టిగానే నిలబడు మనిషివి. నీకు లేదా రోషం? ఏది నూరు పోతున్నావు అమ్మా? ఏది నూరు పోస్తుంది నువ్వు? కక్షలు, భేదాలు. నువ్వు నూరు పోసేది అది కాదు అక్క, అమ్మ, తల్లి, అన్న. నూరు పోయాల్సింది అది కాదు. అయ్యా సరే కానీలే, ఏదో చిన్న చిన్న లోపం ఉందేమోలే, సరే తొందరపడి ఒక మాట అన్నాడేమోలే, కానీ ఆ తొందరపడి ఒక మాట అనిందేమోలే, కానీ సమాధానం లేకపోతే ఎట్టా? సమాధానంగా ఉండాలా. మన దేవుని బిడ్డలమయ్యా. అటుంటే ఎట్లయ్యా? అన్ని మనసులో పెట్టుకోకూడదయ్యా, మనం బాధపడకూడదయ్యా, మనం సమాధానంగా ఉండాలయ్యా. సమాధానపరుచువారు జ్ఞానులు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కక్షలు రేపుతూ, భేదాల్ని పుట్టిస్తూ, సమస్యను ఇంకా పొడిగేటట్లు చేస్తారు. ఎవరయ్యా అంటే అజ్ఞానులు.
ఎలా నడిపించబడుతున్నావు? జ్ఞానయుక్తంగా నడిపించబడుతున్నావా? నీ కుటుంబంలో జ్ఞానం లేకుండా, సమాధానం లేకుండా నువ్వు ఉంటే నీ పిల్లలు ఎలా వృత్తిలోకి వస్తారు? నీ పాటికి నువ్వు, నీ భర్త పాటికి నీ భర్త, నీ పిల్లల పాటికి నీ పిల్లలు ఉంటే నీ కుటుంబం ఎలా ముందుకు వస్తుంది? ఎలా వర్ధిల్లుతుంది? ఎలా ఆశీర్వదించబడుతుంది? పిల్లోడి పాటికి పిల్లోడు అన్నం వేసుకొని తినడం, భర్త పాటికి భర్త అన్నం వేసుకొని తినడం, నీ పాటికి నువ్వు వేసుకొని తింటావు ఉంటే ఏం ప్రయోజనం ఉంటుందండి కుటుంబాల్లో? జ్ఞానులు ఇలాగైనా ఉండేది? జ్ఞానులు సమాధానకరముగా ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. సమాధానకరమైన అనుభవాలలో జ్ఞానులు నడిపించబడాలి. ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, మొహం పక్కన పెట్టుకోకూడదు. ఏమైందండి? మొహం అంతా ఇంతలాగా ఉబ్బిపోతూ ఉంటుంది, ఇంతలాగా. వాళ్ళకేమన్నా లక్షలు ఎత్తున్నావా లేదా కోట్లు ఎత్తున్నావా? ఏం చేస్తున్నావు? అక్క ప్రైజ్ లాడ్. ఆ మాట చెప్పడానికి ఎంత లావునైపోయింది మొహం, ఎంత బాధ ఉంటుందో. కొందరు మళ్ళా చాలా జ్ఞానయుక్తంగా మాట్లాడుతూ ఉంటారు. ఏమని? ఏమి లోపలంతా భయంకరమైన శత్రుత్వం ఉంటున్నా, బాధ ఉంటున్నా, పైకి మాత్రం బాగున్నావా అక్క, బాగున్నావా అన్న, బాగున్నావా అని. లోపల కుళ్ళు ద్వేషాలు. జ్ఞానులు ఎలా ఉండాలండి? నేను పలకరించే వాళ్ళు అలాగే పలకరిస్తున్నారా? లేదే. అరే, ఒక విగ్రహారాధన మత్తులో ఉంటున్న వ్యక్తులే అనేకులు వాళ్ళు ఎంత ప్రేమను చూపిస్తారు, ఎంత బాగా మాట్లాడతారు. అయ్యా అమ్మ మీరు చర్చికి వెళ్ళే వల్ల మరి ఎంత ప్రేమగా విశ్వాసంతో మాట్లాడతారు. కానీ ఈ రోజున చాలామంది విశ్వాసులలో ఏమైపోతుందంటే రాను 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 అజ్ఞానం 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 అజ్ఞానం. 7వ కీర్తన భాగం 15వ వచనాన్ని ఒకసారి చదువుదాం. వాడు గుంత దవ్వి దానిని లోతు చేస్తున్నాడు, తాను తవ్వినటువంటి గుంటలో తానే. హామాన్ ఏమైపోయాడమ్మా? అతని గుంటలో అతనే. ఎవరు పడేయాల్సిన పనిలే. నువ్వు ఇతరులకు మేలు కోరావా, నీకు మేలే కలుగుతుంది. వాస్తవం ఇది. ఇతరులు కీడు కోరుతున్నావా, 7 అంతల కీడు నీకు ఖచ్చితంగా తగులుతుంది. జాగ్రత్త. ఒక కీడుతో బాదు 7 అంతల కీడు తగులుతుంది. నిన్ను ద్వేషించుండొచ్చు, నిన్ను ఒకవేళ బాధ పెట్టి ఉండొచ్చు, ఒకవేళ నీ మీద అసూయగా అసమాధానంగానే ఉండొచ్చు. కానీ నీ మనసు మాత్రం సమాధానం కలిగిన వ్యక్తి వలె ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నువ్వే సమాధానం లేకపోతే బయట ఉన్న వాళ్ళకి ఏం చెప్పగలవు? నీ కుటుంబం తరపున, నీ కుటుంబంలో నువ్వే సమాధానంగా ఒక ముద్ద అన్నం వేసుకొని, ఒక ముద్ద అన్నం వండుకొని సంతోషంగా తినకపోతే బయట ఉన్న వాళ్ళకి ఏం చెప్పగలం? సమాధానం కలిగి ఉంటేనే పరలోక రాజ్యం వైపు మనం వెళ్ళగలం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అదే మాట సామెతల గ్రంథం 26వ అధ్యాయం 27వ వచనంలో కూడా రాయబడింది. ఒకసారి ఆ మాట కూడా మీరు చదవండి. 26, 27 అదే మాట. గుంటను త్రవ్వువాడే దానిలో, గుంట ఎవడు తవ్వుతాడో దాంట్లోనే వాడే. ఒకవేళ నువ్వు బాగానే ఉండొచ్చు, నిన్ను ఎవడైనా పాడు చేయాలనుకుంటే వాడే పాడైపోను గాక. గట్టిగా చెప్పండి ఆమేనని. నిన్ను ఎవడైనా బాధ పెట్టాలని అనుకున్నవాడు వాడే బాధల మధ్యలో నిలిచిపోవును గాక. నిన్ను ఎవడైనా సరే నిన్ను మోసం చేయాలనుకున్నవాడు వాడే మోసమైపోవును గాక. ఆమేన్, ఆమేన్. నిన్ను మోసం చేసేవాడు, నిన్ను బాధ పెట్టేవాళ్ళు వాళ్ళే బాధల పాలవుతారు, కానీ నీకేమీ కాదు. అయితే నువ్వు జ్ఞానయుక్తంగా సమాధానంగా నీ కుటుంబంలో నువ్వు మెదులుకో, సమాధానంగా నీ పిల్లలతో మెదులుకో, సమాధానంగా నీ కుటుంబంలో నువ్వు ఎలా నడవాలో చక్కగా నేర్చుకో. హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట చదవండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనం. 12:20. కీడు కలిగించు వారి హృదయములో. చూసారా ఎంత గొప్ప మాట రాశాడో? సామెతల గ్రంథం రాసిన వ్యక్తి మామూలు ఆయన కాదు. అన్ని ఫిల్టర్ చేసి రాశాడంటే ఈ సామెతల గ్రంథాన్ని. ఫిల్టర్ అంటే మీకు తెలుసుగా, ఇప్పుడు మనం మంచినీళ్ళు తెచ్చుకుంటాం, ఆ మంచినీళ్ళు ఏం చేస్తారు? ఫిల్టర్ చేస్తారు. ఫిల్టర్ ఇంకా శ్రేష్టమైనవి వస్తాయి, పురుగులు
నాచు గీచు అంతా పోయి శ్రేష్టమైన నీళ్ళు వస్తాయి. ఈ సామెతల గ్రంథం రాసిన సొలొమోన్ రాజు గారు కూడా ఫిల్టర్ చేసి ఫిల్టర్లో నుంచి రాసిన గ్రంథం ఇది. ప్రైజ్ ది లార్డ్. ప్రతి మాట ముత్యమే, అనుభవించి రాసిన మాట ఇది. ఏమంటాడమ్మా, కీడు కలిగించు వారి హృదయములు ఏం కలుగుతుంది? మోసమే కలుగుతుంది. కీడు చేయాలనుకున్న వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళకే కీడు వస్తుంది. సమాధాన పరుచుటకై ఆలోచన చెప్పువారు, అది సమాధానంగా ఉండాలమ్మా. సమాధానంగా ఉండే వాళ్ళ హృదయాలు ఎప్పుడు సంతోషంగా ఉంటాయి. ఆమెను చెప్పండి గట్టిగా. సమాధానపరచు వారి హృదయాలు ఎప్పుడు ఆనందంగా ఉంటాయి, ఎప్పుడు సంతోషంగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ హుషారుగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడయ్యంటే సమాధానపరిచేవాళ్ళు. ప్రియులారా, జ్ఞానులైతే సమాధానాన్ని పరుస్తారు, అజ్ఞానులైతే అసమాధాన పరుస్తారు. అజ్ఞానులు అయితే మనల్ని రెచ్చగొడతారు, మనల్ని బజారుకి ఈడుస్తారు, బజారులో నిలబెడతారు, ఒంటరిగా వదిలేస్తారు, దిక్కులేని పరిస్థితి అయిపోతుంది. జ్ఞానము కలిగిన వ్యక్తి వలె సంఘములో మనం నడిపించబడుతుము గాక. మూడో మాట క్లుప్తంగా చెప్పి నేను ముగిచ్చేస్తాను. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. 12:11. జ్ఞానులు చెప్పు మాటలు ములు కొలల వలెను చక్కగా కోర్చబడి బెగగొట్టబడిన మేకుల వలె ఉన్నవి. జ్ఞానుల మాటలు ఎలాగుండాలట? బెగగొట్టబడిన మేకు అంటే స్థిరము. వింటున్నారండి? జ్ఞానుల మాటలు ఎలాగుండాలంటే స్థిరముగా ఉండాల. అస్థిరమైన మాటలు ఉండకూడదు మన నోట. ఏదో తాత్కాలికంగా ఏదో అట్లా తాత్కాలికమైనటువంటి అనుభవాల్లో ఉండకూడదు. త్వర కట్టేద్దాం, ఏమందిలే కానీ 2 గోళ్ళు కట్టేద్దాంలే కానీ త్వరగా కానీ తాత్కాలికంగా కట్టకూడదు, అది పడిపోయింది. మన కిష్టపడిపోయాను ఈ వారంలో ఒక 3 రోజులు అక్కడ రేకులు వేస్తుంటే, కిష్టపడిలో వాళ్ళు మందిరం కట్టక ముందు ఇంకొక మందిరం కట్టారు. ఎంత అద్భుతంగా కట్టారు అనుకున్నారు? పెద్ద మందిరం కట్టారు. పెద్ద గాలి వచ్చింది, కొండ మీద పెద్ద గాలి వచ్చింది. ఆ గాలి రావడం వల్ల కట్టబడినటువంటి మందిరం అంతా కూలిపోయింది. కట్టబడిన మంచిగా మొత్తం కట్టి నీట్గా కట్టిన గోడ అంతా కూలిపోయినాయి. ఎందుకు కూలిపోయాయంటే దానికి పునాది వేయలేదు, పిల్లర్లు వేయలేదు, పునాది లేదు, నేల మీద కట్టారు. కొండ ప్రాంతం కదా, గట్టిగా ఉంటుందిలే, మళ్ళీ దీనికి పునాదులు వేయాలా అన్నట్లుగా ఆలోచన చేసి కడితే అది స్థిరంగా లేదు, పడిపోయింది. మరల తర్వాత అన్నోళ్ళు ఆలోచన చేసి మంచిగా పిల్లర్లు వేసి చక్కగా కడితే ఇప్పుడు పోయిన వారంలో ఈ వారంలో ఆ రేకులు వేయడానికి దేవుడు కృప చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఏదేదో అప్పుడప్పుడే తొందరగా అయిపోవాలి గలిబిలి అలా చేసుకోమాకండి కుటుంబాలని. ఈ రోజుకి జరిగితే చాలు అన్నట్టుగా టక ఏదేదో ఆలోచన చేయమాకండి. ఒక స్థిరంగా ఉండేటట్లు, ఒక వ్యాపారం చేయాలన్నా, ఒక ఉద్యోగం చేయాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా దాన్ని స్థిరంగా ఉండేటట్లు కట్టుకోవాలా. ఇప్పుడు ఒక 10,000 ఉన్నాయిలే చేతిలో, ఒక 1,00,000 రూపాయలు ఉన్నాయిలే, ఈ 1,00,000 రూపాయలతో ఎట్టగట్ట అయిపోయేటట్టుగా ఎట్టగట్ట అనుకోకూడదు. ఆ 1,00,000 రూపాయలు అనవసరంగా పోయిల్లా. 3 లక్షలు 2 లక్షలు పెడితే 2 లక్షలు పోయలేదు అనవసరంగా. అందుకని మన ఆలోచన అంతా స్థిరంగా ఉండడానికే ప్రయత్నం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా. స్థిరముగా ఉందురుగాక. మేకు స్థిరముగా దిగగొట్టబడినట్లు మన మాటలు కూడా స్థిరంగా ఉండాలి. ఎవరికైనా నువ్వు ఆలోచన చెప్తే ఆలోచన స్థిరంగా ఉండాలి. అప్పటికప్పుడే ఆ పని చేసి అప్పటికప్పుడే పోకూడదు, స్థిరమైన ఆలోచనలు చేయాలి. ఆమేన్. చూడండి ఒక మాట, యోబు గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం చదవండి, ముగిచ్చేస్తాను. 16:3. ఈ గాలి మాటలు ముగిసిపోయేనా
నీకేమి బాధ కలుగుచ్చేది నాకు ఉత్తరం ఇచ్చుచున్నావు? రకరకాల మాటలు. ఏ మాటలు ఇవి? అది ఏ మాటలు అంటే గాలి మాటలు. ఒక్కొక్కసారి అప్పుడప్పుడు పెద్దోళ్ళు అంటూ ఉంటారు, ఇగో ఈడు పెద్ద గాలుడయ్యా, ఈడు పెద్ద గాలుడు. ఎందుకు ఆ మాటలు అంటారు అంటే వాడు మాటలు, వాడు పని అంతా గాలిలో ఎగిరినట్టే ఉంటుంది. గాలి అలా వచ్చి అట్ట పోతూ ఉంటుంది. తెలుసుగా మీకు గాలి? ఇప్పుడు గాలి వచ్చింది అనుకోండి, ఆంతన ఉంటుందా? మన దగ్గరే ఉండదు. అట్లా వస్తా తగులుతా పోతూ ఉంటుంది. అట్లాగే కొంత మాటలు కూడా అట్లా అబ్బా భలే అన్నట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ పోయిన తర్వాత నా కర్మ చుట్టుకుందరా అనిపిస్తుంది. కొందరు మాటలు ఎట్లా ఉంటాయి అంటే అలా ఉంటాయి, స్థిరంగా ఉండవు. కొన్ని కుటుంబాలలో వాళ్ళు చేసుకున్న ఆలోచన కూడా స్థిరంగా ఉండవు. పిల్లలకి స్థిరమైనటువంటి బాట వేయరు, పునాది కలిగినటువంటి అనుభవాన్ని కట్టుకోరు. ఏదో జరిగిపోతే బాగానే ఉంటుందిలే, ఏదో ఒకటి జరగాలి, చిన్న ఎంతగా చదివితే చదివిందిలే కానీ, చదవకపోతే చదవబోయలే కానీ అన్నట్లుగా ఏదో అప్పటికప్పుడు ఏదో తాత్కాలికంగా చేయడమే. వాళ్ళని ఏమంటారంటే అజ్ఞానులు అంటారు. జ్ఞానము కలిగిన బిడ్డలాగా మనం నడిపించబడుతుము గాక. ఇర్మియా ప్రవచన గ్రంథం 35:14. ఇర్మియా ప్రవచన గ్రంథం 35:14. రెకాబీయులు తమ పితరులు చెప్పిన మాటలు యందు విధేయత చూపి చివరి వరకు ఎలా బ్రతికారట? స్థిరముగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎలా బ్రతికారు వీళ్ళు? రెకాబీయులు ఎలా బ్రతికారు తెలుసా? పితరులు చెప్పిన మాట ప్రకారముగా స్థిరముగా ఉన్నారు. నీవు కూడా నీ జీవితాన్ని స్థిరముగా కట్టుకోవాలి. మందిరంలో స్థిరముగా మాట్లాడాలి, విధేయత చూపుతూ చివరి వరకు, చచ్చిపోయేంత వరకు విధేయత కలిగి ఉన్నారట వాళ్ళు. ఆమేన్, ఆమేన్. మనం చనిపోయేంత వరకు విధేయత కలిగి, మనలో కొంచెమైన గర్వం రాకూడదు, మనలో కొంచెమైన లోపం కనబడకూడదమ్మా, మనలో కొంచెమైన పాపం కనబడకూడదమ్మా, మనలో కొంచెమైన అవిధేయత కనబడకుండా మనము నమ్మకముగా విధేయత కలిగిన బిడ్డల వలె నమ్మకస్తులుగా మనము ముందుకి నడిపించబడుదుముగాక. రెబాకీయులు చేసిన పని ఏంటంటే వాళ్ళు బతికున్నంత కాలం ఎలా బ్రతికారమ్మా? విధేయత చూపుతూ స్థిరముగా, విధేయతను చూపుతూ స్థిరముగా వాళ్ళు ఎలా ఉన్నారు? బ్రతికారు, స్థిరముగా బ్రతికారు. నీ మాట స్థిరంగా, నీ ఆలోచన స్థిరముగా, నీ కుటుంబాన్ని స్థిరముగా, నీ బిడ్డలను స్థిరముగా ఉంచుకో. మందిరంలో స్థిరంగా ఉండు, భక్తిలో స్థిరంగా ఉండు. కాసేపు ప్రార్థన చేసి కాసేపు మౌనంగా ఉండమాకు. ఒకరోజు లేచి ఇంకొక రోజు లేవకుండా ఉండమాకు. ప్రతిరోజు స్తోత్ర ప్రార్థన చేసుకో, 7 గంటల ప్రార్థన చేసుకో. మందిరంలో 7 గంటల ప్రార్థన జరుగుతుంటే అక్కడ వచ్చి వీలైనంత వరకు రాగలిగినప్పుడు వచ్చి ప్రార్థనలో గడుపు. స్థిరంగా ఉండు, ఆలోచన స్థిరంగా. అయ్యా ఈరోజు అంతా ప్రార్థన చేస్తావు, రేపంతా నిద్రపోతావు, ఏం ప్రయోజనం? ప్రార్థన చేయి, అలాగే నిద్రపోవద్దని నేను అన్నాను. ప్రార్థన సమయంలో ప్రార్థన చేయి, నిద్ర సమయంలో నిద్రపో. అటు ఇటు చేసుకుంటే తడిపిడి అయిపోతూ ఉంటావు, గలిబిలి అయిపోతూ ఉంటావు, అర్థం కాదు. చదువుకునే టైంలో చదువు, ప్రార్థన సమయంలో ప్రార్థన సమయమే. ఉద్యోగం చేసుకునే సమయంలో ఉద్యోగం చేయి, ప్రార్థన చేసుకునే సమయంలో ప్రార్థన చేసుకో. వ్యాపారం చేసుకునే సమయంలో వ్యాపారం చేయి, ప్రార్థన చేసుకునే సమయంలో ప్రార్థన సమయంలో కూడా ఉద్యోగం చేస్తూ, ప్రార్థన సమయంలో కూడా వ్యాపారం చేస్తూ, ప్రార్థన సమయంలో కూడా చదువుకుంటుంటే నీ జీవితంలో ఏం ప్రయోజనం కలుగుతుంది? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకని జ్ఞానంగా, కొంచెం జ్ఞానం తెచ్చుకొని భక్తి చేయండి. కొంచెం జ్ఞానంగా ఉండి ముందుకెళ్ళండి. కొంచెం జ్ఞానంతో నీ జీవితాలు తడబడకుండా భక్తి చేయి. నీ ప్రయాణాలు ఎప్పుడు ఉంటాయి తెలుసా? ప్రార్థన సమయాల్లో ఉంటాయి. మరి అప్పుడు దాకా ఇంటి దగ్గర ఏం చేస్తావు? ఖాళీయే. కానీ ప్రార్థన మొదలైందనుకోండి, అప్పుడు ప్రయాణాలు మొదలవుతాయి. ఈరోజు ప్రార్థన ఉందని నీకు తెలుసు, కానీ ప్రయాణం అప్పటికప్పుడు సృష్టించేస్తావు. ఏడకి పోయావమ్మా? ఏడకి లేదు నాయన, అర్జెంటుగా కొద్దిగా బయటికి వెళ్ళాల్సి వచ్చింది అయ్యా, పొదుపులు పిలిచారు, ఎవరొకరు పిలిచారని అప్పటికప్పుడే ప్రయాణం. దేవుడు అంటే లెక్క ఉండాలి కదండి, మనకి కొంచెం అన్న భయం ఉండాలి కదండి.
అయ్యో ఇది దేవుని మందిరమే, దేవుని మందిరం మనం భక్తిగా ఉండాలి. ఎవరో నన్ను చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడే, అమ్మో నేను మందిరానికి వెళ్ళట్లేదేమో, ఆదివారం వెళ్తే ఎట్లా, శనివారాలు ఉన్నాయి, బుధవారం ఉంది, కోటాలు ఉంటున్నాయి, నేనే సహకరించకుండా ఉంటే ఎట్లా, నేనే సహకారంగా నిలబడకపోతే ఎట్లా, నేనే దేవుని సన్నిధిలో కానుకలు ఇవ్వకపోతే ఎలా, నేనే పరిచయలో ప్రోత్సాహకరంగా ఉండకపోతే ఎలా అన్న ఉజ్జీవము అజ్ఞానము కలిగి ఉండాలి. కానీ అజ్ఞానముగా ఉండకూడదు. మనకెందుకులే, మనకు వచ్చిన పని, మనం మౌనం కూర్చుందలే, వాళ్ళే చేసుకుంటారులే, వాళ్ళే వెళ్తారులే, వాళ్ళే మాట్లాడుకుంటారులే, అవి ఏముందలే, వాళ్ళే ఊడ్చుకుంటారులే, వాళ్ళే నీళ్ళు కొట్టుకుంటారులే, వాళ్ళే పెట్టుకుంటారులే అన్నట్లుగా అజ్ఞానముగా భక్తి చెయ్యకూడదు, చెయ్యకూడదు, చెయ్యకూడదు. అది మీకు మంచిది కాదు. జ్ఞానముగా భక్తి చెయ్యండి. సాతానుగాడు ఎవరిని ఎలా మృంగాలని తిరుగుతున్నటువంటి రోజులు ఇవి. తెలివిగా భక్తి చెయ్యి. నీ ప్రార్థన జీవితాన్ని దొంగిలించడానికి సాతాను అప్పటికప్పుడే వస్తాడు. ఈరోజు నువ్వు ఉపవాసం ఉన్నావు అనుకోండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలనుకుంటావా? ఆ రోజే ఎన్ని పనులు ఉంటాయి నీకు. ఆలోచన చేయండి. మీరు కావాలంటే నేను చెప్తున్నాను, ఆదివారం రోజు ప్రార్థన ఉందనుకోండి, ఆ రోజే ఎన్ని పనులు వస్తాయి. అటు పోవాలి, ఇటు పోవాలి, అటు పోవాలి, ఇటు పోవాలా అని అనిపిస్తుందా? కానీ చివరికి ఎటు పోతావు? అటే పోతావు, అటే పోతావు. అది నిజం. ఎందుకంటే మనంతా మిడిమిడి జ్ఞానంతో అజ్ఞానంలో ప్రవర్తిస్తూ ఉంటాం కనుక దయచేసి ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, జ్ఞానయుక్తంగా నడవండి. నీ కుటుంబాన్ని జ్ఞానంతో కట్టుకో. బైబిల్లో రాయబడిన జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లుని కట్టుకుంటుంది. 3 రాళ్ళు తన ఇల్లుని తన చేతులతో ఒక్కొక్క రాయి పీకేసుకుంటూ ఉంటుంది. ఒక ఆయన చెట్టు ఎక్కాడట. చెట్టు ఎక్కే నేను బాగా చెట్లు కొడతాను రా అని చెప్పేసి గొడ్డలు తీసుకొని నరుగుతూ ఉన్నాడు. ఆ కొమ్మ ఇరిగిపోయి ఆయన పడ్డాడు కింద. చెట్టు కొట్టడానికి ఎక్కాడు పాపం, బాగానే కొట్టాడు. కానీ కొట్టింది ఏ రకంగా ఏ కొమ్మను కొట్టాలో అర్థం కాక ఆయన కొమ్మనే కొట్టుకొని కింద పడ్డాడు. కొందరు చేసే పనులేమో బాగానే చేస్తారు, కానీ ఏం చేయాలో అర్థం కాదు. పని మాత్రం కష్టం ఉంటుంది. ఇప్పుడు ఉదయం నుంచి సాయంకాలం దాకా ఎండలో గొడ్డు సేకరి చేస్తావు. ఎంత వచ్చిందమ్మా కూలి అంటే 10 రూపాయలు వచ్చిందంట. ఆ 10 రూపాయల వల్ల ఈరోజు అంతా కష్టపడి ఏం ప్రయోజనం నీకు? శుభ్రంగా ఇంట్లో కూర్చోవచ్చుగా. ఒక్కొక్కసారి తెలియదు ఎంత కష్టం చేస్తావు, కష్టాన్ని వ్యర్థమైపోతూ ఉంటుంది. దయచేసి అజ్ఞానంగా ఉండొద్దు, జ్ఞానంగా నడవండి. నీ కుటుంబాన్ని నడిపించుకో, నీ పిల్లల్ని నడిపించుకో, నీ కుటుంబ సభ్యులందరినీ జ్ఞానంగా కట్టుకో, పిల్లల్ని కట్టుకో. ఆమేన్. నీ కుటుంబాన్ని జాగ్రత్తగా నడిపించుకో. ఎవరు తర్వాత మనకి చెప్పరు, తర్వాత రోజులు లేవు. ఆ రోజు బోధించాలన్న బోధకులు ఉండరు, వాక్యం ఉండదు. ప్రభు రాకడ దినాలు సమీపంగా ఉన్నాయి. ఎవరు ఎప్పుడు ఎలా పోతారో తెలియదు. మనిషి జీవితం ఒక నీటిలో బుడక లాంటిది. ఎప్పుడు బుడక పడిపోయిద్దో, పగిలిపోయిద్దో ఎవరికి తెలియదు. రక్షణ పొందు. దేవుని కొరకు పరిశుద్ధాత్మతో నింపబడుతూ, అన్య భాషలు ఉచ్చరిస్తూ, ఆత్మలో పరిశుద్ధాత్మలో నింపబడుతూ, ఆనందదాయకముగా మార్చబడుతూ ముందుకు వెళ్ళు. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగా ఉండక నీ భక్తిని కాస్త లోతులోకి తీసుకోపో. కొంచెం వాక్యములోకి నడిపించుకో. వాక్యము చదువు, వాక్యము విను, వాక్యములాగా వాక్యానుసారంగా నడవడానికి ప్రయత్నం చేయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. ఒక్కసారి ఆ మాట చదవండి, ముగించేద్దాం. అందరితో సమాధానంగా ఉండడానికి, పరిశుద్ధతయు కలగడానికి అది ప్రయత్నం చేయాలి. నువ్వు ప్రయత్నం చేయకపోతే ఎలా వస్తుంది? ఉద్యోగం రావాలంటే ప్రయత్నం చేయాలి, వ్యాపారం కావాలంటే ప్రయత్నం చేయాలి, పనికి పోవాలంటే ప్రయత్నం చేయాలి, ఏదో ఒకటి సంపాదించాలి. మనం ప్రయత్నం చేస్తేనే కదా. అలాగే భక్తులు కూడా ఎలా నడిపించబడాలో ప్రయత్నం చేస్తే నీకు అర్థమవుతుంది. మౌనంగా కూర్చుంటే అర్థం కాదు. ప్రయత్నం చేస్తుంటే ఇంకా నేను ఎదగాల, ఇంకా నేను బాగా మందిరంలో ప్రోత్సాహకరంగా ఉండాలి, నా పాత్ర ఏంటి మందిరంలో వచ్చి పోవడమేనా, లేకపోతే ఏదైనా ఒక స్తంభంలాగా నేను నిలబడుతున్నానా, నా పాత్ర ఏంటి మందిరంలో ఉపయోగకరంగా ఉంటున్నానా, నా కన్నీరు కార్చి ప్రార్థన చేసే వ్యక్తిగా నేను ఉంటున్నానా, నా పాత్ర ఏంటి అన్న దృష్టితో నువ్వు భక్తి చేయాలి. అలా చేస్తే సాతాను కాడి మన ముందు విరగొట్టబడి నీకు విజయము కలిగేటట్లు ప్రభు చెయ్యనుగాక. ఆమేన్. 3 విషయాలు చెప్పాను. జ్ఞానులు దేవునితో నడుస్తారు. 2 జ్ఞానులు ఆలోచన సమాధానకరంగా. 3 జ్ఞానుల మాటలు
స్థిరముగా ఉంటాయి. నీ మాట స్థిరముగా ఉండునుగాక. అవునంటే అవునుగా ఉండాలా, కాదంటే ఉప్పు వేసినట్టు ఉండాలి మన మాట. బైబిల్లో రాయబడింది కదా ఆ మాట. మన మాట ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మన మాట ఎంత తీగా ఉండాలా, దుడుసుగా ఉండకూడదు, కోపంగా ఉండకూడదు, ఉప్పు వేసినట్టు మధురముగా మారిపోవాలి. ఆమేన్. అలాంటి కృప నాకు మనందరికీ యేసయ్య కలుగు చేయునుగాక. ఆమేన్. అందరు తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసి నేను ముగిచ్చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడివైన యేసయ్య, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. నిశ్చయముగా అజ్ఞానుల వలె మేము కాక జ్ఞానుల వలె మేము నడిపించబడుదుము గాక. అలాంటి కృప మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాంటి కృపతో మీరు మమ్మల్ని నడిపించండి. జ్ఞానులైతే దేవునితో నడిపించబడతారని మీరు మాట్లాడారు. జ్ఞానులైతే వాళ్ళ ఆలోచనలు సమాధానకరంగా ఉంటాయని మీరు చెప్పారు. మూడవది, జ్ఞానులైతే వాళ్ళ జీవితాలలో స్థిరమైనటువంటి మాటలు ఉంటాయని మీరు చెప్పారు. జ్ఞానము కలిగిన వ్యక్తుల వలె మా జీవితాల్లో మేము ముందుకు నడిపించబడుదుముగాక. ఈ వాక్యం నిన్న ప్రతి బిడ్డ వాళ్ళు అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె మార్చబడుదురుగాక. అలాంటి కృపతో నింపి నడిపించండి. వారమంతా నీ కృపలో నడిపించండి. క్షేమాన్ని ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, క్షేమకరమైన అనుభవాల్లో నడిపించండి. ప్రతి బిడ్డ సమస్యలు తొలగించండి, కన్నీళ్లు తొడవండి. కుటుంబంలో జ్ఞానముగా నడిపించుకోవడానికి కావలసిన విశేషమైన కృపనివ్వండి. ప్రతి బిడ్డని నీ కృపలో స్థిరపరిచి నడిపించమని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. శబ్దం గట్టిగా ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సన్నిధి, సముఖం, సహవాసం ఇప్పుడు సకల కోటి పరిశుద్ధులందరికీ ముఖ్యముగా ఆయన సన్నిధిలో తీర్మానము చేసుకున్న ప్రతి బిడ్డకు ఆయన కృప సదాకాలము నిలిచి ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలమ్మా, స్తోత్రాలయ్యా, అందరికి వందనాలు, స్తోత్రాలు.